వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్రంలోని మోడీ సర్కార్ పాలనలో పథకాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వాటికి బడ్జెట్ లో కేటాయింపు భారీగానే ఉంటున్నా వాటికి చేసే ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పథకాల అమలు కూడా చాలా పేలవంగా ఉంటున్నది. గత పదేండ్ల మోడీ పాలనలో 8 పథకాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతున్నది. పీఎం కుసుమ్ 2020 ఫిబ్రవరి 1 తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు ఇంధన భద్రతను నిర్ధారించడానికి కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయడానికి 2019లో ప్రారంభించబడిన పీఎం కుసుమ్ పథకాన్ని 2 సార్లు ప్రస్తావించారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కుసుమ్ పథకం రైతులను డీజిల్, కిరోసిన్ పై ఆధారపడటాన్ని తొలగించింది. మరో 15 లక్షల మంది రైతులకు వారి గ్రిడ్ కనెక్ట్ చేయబడిన పంపు సెట్లను సోలరైజ్ చేయడంలో సహాయం చేస్తామని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాల్సిన పథకం గురించి కేంద్ర మంత్రి చెప్పారు. 2019లో 2022 వరకు మొత్తం 34,422 కోట్లతో కేంద్ర మద్దతుతో ప్రకటించిన ఈ పథకం 2022 నాటికి 30,800 మెగావాట్ల సౌర సామర్థ్యాన్ని జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం పథకం ప్రారంభించిన 4 సంవత్సరాలలో ప్రభుత్వం కేవలం 1,515 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ముఖ్యాంశాలకు చేసిన ప్రకటనలో ఇది 5% కంటే తక్కువ. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ ఫిబ్రవరి 2019లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ ద్వారా అమలు చేయబోయే పెన్షన్ పథకాన్ని ప్రకటించారు. నెలవారీ ఆదాయం 15,000 వరకు ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అనే మెగా పెన్షన్ యోజనను ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. ఈ పెన్షన్ యోజన వారి పని వయస్సులో తక్కువ మొత్తాన్ని నెలవారీ సహకారంతో 60 సంవత్సరాల వయసు నుంచి వారికి 3,000 నిశ్చయమైన నెలవారీ పింఛన్ను అందజేస్తుంది. దీంతో కనీసం 10 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రయోజనం పొందుతారని, వచ్చే 5 ఏళ్లలో ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ అతిపెద్ద పెన్షన్ పథకాలతో ఒకటిగా మారుతుందని అంచనా. అయితే పథకం డాష్ బోర్డు ప్రకారం ఇప్పటి వరకు కేవలం 45 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. జల్ జీవన్ మిషన్ జల్ అమలు కూడా ఆందోళన కలిగిస్తున్నది. ఫిబ్రవరి 1, 2021 తన బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ను ప్రకటించిన 2 సంవత్సరాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నల్ల నీటి లభ్యతను పెంచడంపై ప్రాథమిక దృష్టి సారించింది. ఇది పునరుజ్జీవనం, పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్ 2.0గా ప్రారంభించబడింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలో 2,87,000 కోట్ల మొత్తం సూచనాత్మక వ్యయంతో ప్రారంభించబడింది. దీనిని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేయాల్సి ఉన్నది. 2.86 కోట్ల గృహ కుళాయి కనెక్షన్లతో మొత్తం 4,378 పట్టణ స్థానిక సంస్థల్లో సార్వత్రిక నీటి సరఫరా, అలాగే 500 అమృత్ నగరాల్లో ద్రవ్య వ్యర్థాల నిర్వహణను ఇది లక్ష్యంగా పెట్టుకున్నది. 2,87,000 కోట్లతో 5 ఏళ్లలో దీన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అయితే కేంద్ర వ్యయం కేవలం 76,760 కోట్లు. ప్రకటించిన మొత్తంలో ఇది 26%. రాష్ట్రాలు 74% ఆర్థిక భారాన్ని భరించవలసి వచ్చింది. నిలిచిపోయిన హాస్టళ్లు సీతారామన్ తన తాజా బడ్జెట్ ప్రసంగంలో మరిన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. 1972 నుంచి శ్రామిక మహిళలకు మద్దతుగా హాస్టల్ నిర్మాణం, ఉద్యోగ అవకాశాలున్న ప్రాంతాల్లో విస్తరణ కోసం ఒక పథకం అమల్లో ఉన్నది. అయితే ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉన్నది. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్కీమ్ 2017లో సఖీ నివాస్ పథకం పేరు మార్చబడింది. దీనిని అమలు చేసే బాధ్యత WCD మంత్రిత్వ శాఖపై ఉన్నది. అయితే గత 2 ఏళ్లలో కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను మంజూరు చేయలేదని, గడిచిన 5 ఏళ్లలో 13 సఖీ నివాస్ హాస్టళ్లను మాత్రమే నిర్మించామని కేంద్రం ఈ ఏడాది జూలై 24న ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు తెలియజేసింది. మార్చి 16, 2022న ఒక రాజ్యసభ ఎంపీకి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం భారత్ లో 500 సఖీ వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఉన్నాయి. పీఎం మిత్ర గడువుల పొడిగింపు, ఫిబ్రవరి 2021 ప్రసంగంలో నిర్మలా సీతారామన్ టెక్స్టైల్ పరిశ్రమను పెంపొందించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధిని కల్పించడానికి మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ పథకాన్ని ప్రకటించారు.
ఉపాధిని కల్పించడానికి మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్స్ పార్క్స్ పథకాన్ని ప్రకటించారు. 3 ఏళ్లలో 7 పార్కులు స్థాపించబడతాయి. 7 నెలల తర్వాత కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 4,445 కోట్లతో 5 ఏళ్లలో ఇటువంటి 7 పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. అయితే గత నెలలో 7 PM మిత్ర పార్కుల స్థాపన కాలక్రమం మళ్లీ మార్చబడిందని, దీనిని 7 ఏళ్లకు పొడిగించిందని కేంద్ర రాజ్యసభకు తెలియజేసింది. అటువంటి 7 పార్కులు 21 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఒక్కో పార్కులో 1 లక్ష ప్రత్యక్ష, 2 లక్షల పరోక్ష ఉద్యోగాలు, మొత్తంగా ఒక్కో పార్కు 3 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది. ఆ సంఖ్య వెనుక ఉన్న పద్ధతి గురించి అడిగినప్పుడు వస్త్ర పరిశ్రమ శ్రమతో కూడుకున్నదని, ప్రతి ఎకరం 200 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని ఊహించిందని సంబంధిత శాఖ కేంద్ర మంత్రి పేర్కొనడం గమనార్హం. సహజ వ్యవసాయం, అధిక ఆశలు, తక్కువ పంటలు రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు ధృవీకరణ, బ్రాండింగ్ మద్దతుతో సహజ వ్యవసాయంలోకి ప్రవేశించనున్నారని, శాస్త్రీయ సంస్థలు సిద్ధంగా ఉన్న గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేయబడుతుందని సీతారామన్ గత నెల తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ ఆమె ఫిబ్రవరి 2023 బడ్జెట్ ప్రసంగం అదే లక్ష్యాలను కలిగి ఉన్నది. 2 ప్రసంగాల మధ్య 18 నెలల వ్యవధిలో ఏ రైతు కూడా సహజ వ్యవసాయాన్ని ప్రారంభించలేదని దీని అర్థం. 2023-24 బడ్జెట్ లో సహజ వ్యవసాయం కోసం జాతీయ మిషన్ కు 469 కోట్లు కేటాయించారు. అయితే అదే సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ మొత్తాన్ని 100 కోట్లకు తగ్గించారు. ఖర్చులో తగ్గింపు 78% ఉండటం గమనార్హం. డీప్ ఓషన్ మిషన్, నిస్సారమైన వాగ్దానాలు, ఐక్యరాజ్య సమితి 2021-2030 దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధికి సముద్ర విజ్ఞాన దశాబ్దంగా ప్రకటించింది. ఫిబ్రవరి 2021లో తన బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, మన మహాసముద్రాలు సజీవ నిర్జీవ వనరుల నిల్వ, ఈ రంగాన్ని బాగా అర్థం చేసుకోవటానికి 5 ఏళ్లలో 4,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో డీప్ ఓషన్ మిషన్ ను ప్రారంభిస్తాం. ఈ మిషన్ లో లోతైన సముద్ర సర్వే అన్వేషణ, లోతైన సముద్ర జీవ వైద్య పరిరక్షణ కోసం ప్రాజెక్టులను కవర్ చేస్తుందని అన్నారు. అయితే ఈ ప్రకటనకు సంవత్సరాల ముందు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల ఈ మిషన్ జనవరి 2018లో ప్రారంభించబడుతుందని పేర్కొన్నది. లోహాల ఖనిజాల అన్వేషణతో సహా బహుమితీయ లక్ష్యాలతో సముద్రపు లోతులను అన్వేషించడానికి 8,000 కోట్ల ప్రణాళికను ప్రారంభించింది. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ పథకానికి బాధ్యత వహించింది. ఈ మిషన్ కు 5 ఏళ్లలో 4,077 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. మొదటి దశ 2021-22 నుంచి 2023-24 వరకు 3 సంవత్సరాల పాటు 2,823.4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వం 2021-2022 నుంచి అక్టోబర్ 2023 వరకు ప్రకటించిన వ్యయంలో కేవలం 335 కోట్లు అంటే 5.5% మాత్రమే ఖర్చు చేసింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఫిబ్రవరి 1, 2020 బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ప్రకటించింది. మోడీ దీనిని లక్షలాది మంది యువకులకు వరం అని కొనియాడారు. అయితే ప్రకటన వెలువడి 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రాంతీయ కేంద్రం ఏది స్థాపించబడలేదు. 2020లో ప్రారంభమయ్యే 3 ఏళ్ల కాలానికి ఏజెన్సీ కోసం 1,517.57 కోట్లు మంజూరు చేసింది. అయితే గత 3 ఏళ్లలో 38,085 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ప్రభుత్వం పార్లమెంట్ కు తెలియజేయడం గమనార్హం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.